అప్పుడెప్పుడో 2024లో అక్టోబర్ 12న బంగ్లాదేశ్పై ఆఖరిసారి 75 రన్స్ కొట్టి హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్ అక్కడి నుంచి దాదాపు 458 రోజుల లాంగ్ వెయిట్ తర్వాత 22 మ్యాచ్ల నుంచి హాఫ్ సెంచరీ కోసం వెయిట్ చేసి ఎట్టకేలకు శుక్రవారం న్యూజిలాండ్తో జరిగిన రెండవ టీ20లో 23 బంతుల్లో 50 రన్స్ మార్క్ అందుకున్నాడు. హాఫ్ సెంచరీ కంప్లీట్ కాగానే ఒక్కసారి మన టీ20 కెప్టెన్ ఫేస్ చూడాలి. గుండెల నిండా ఇన్ని రోజుల నుంచి నింపుకున్న బాధంతా ఒక్కసారిగా తీరిపోయిన ఫీలింగ్ కనిపించింది స్కై ఫేస్ లో. అలాగనే స్కై ఏమి చిన్నగా ఏదో వన్డే ఆడినట్లు ఆడలేదు. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకుని న్యూజిలాండ్ పై ఇండియా తరపున థర్డ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన రికార్డు జేబులో వేసుకున్నాడు. ఇదే మ్యాచ్ లో ఇషాన్ కిషన్ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టి కివీస్ టీమ్ పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన రికార్డు క్రియేట్ చేస్తే, ఆ తర్వాత ఆదివారం 22 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ ఉన్నాడు. వాళ్ళిద్దరి తర్వాత మన స్కై థర్డ్ ప్లేస్ కి చేరుకున్నాడు. ఇక మొత్తంగా 37 బంతుల్లో 221 స్ట్రైక్ రేట్తో 9 4లు 4 6లతో 82 రన్స్ కొట్టిన స్కై మ్యాచ్ ఆఖరి వరకు క్రిజ్లో పాతుకుపోయి టీంని దగ్గరుండి గెలిపించుకున్నాడు.